హాయ్, వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. అందరికీ సాయిరామ్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర. ముందుగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కింద బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అనేది కనిపిస్తుంది కిందికి వెళ్తే, ఆ లైక్ కూడా కొట్టండి. ఇలా 3 రకాలుగా చేసుకోవచ్చు కర్రీ. ఇంతకు ముందు కూడా పెట్టాను మీకు గుత్తి వంకాయ కూర. వంకాయలు మధ్యలోకి కట్ చేసి ఉల్లిపాయ నూరుకొని, మసాలా నూరుకొని, ఎల్లుల్లిపాయ, గసగసాలు, యాలకులు, లవంగాలు, ధనియాలు ఇవి నూరుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. అందులో మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నూరుకొని అది పక్కన పెట్టుకోవాలి ఆ ముద్ద. తర్వాత దాకపెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు వేయాలి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఈ కోసుకున్న వంకాయలు మధ్యలో నాటు పెట్టుకుంటాం కదా, అవన్నీ ఈ ఆయిల్లో వేయాలండి. నేను ఇది వేరేగా చేస్తున్నాను. ఆయిల్లో వేసి బాగా కలపాలి. మూత పెట్టేసేయాలా. ఒక 10 నిమిషాల్లో బాగా మగ్గనియ్యాలి. మగ్గిన తర్వాత తీసేసి అప్పుడు ఉల్లిపాయ ముద్ద నూరుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ ముద్ద మసాలా వేయాలి. వేసి దానిపైన పసుపు, కారం, ఉప్పు వేయాలండి. ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాక కొంచెము ఆ పైన ఇలా అనేసి మూత పెట్టేసేయాలి. ఒక పావు గంట మూత పెట్టేసి ఆ తర్వాత కలపాలండి. అలాగ ఒక 5 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి. ఒక పావు గంటలో మాత్రం కూర రెడీ అయిపోతుందండి. చూసారా, గుమగుమలాడే గుత్తి వంకాయ కూర ఇలా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. పైన కొత్తిమీర వేసుకోవాలి. బాగా దగ్గరికి అయిన తర్వాత దింపేసుకోవాలండి. కూర రెడీ అయిపోయింది. తినడానికి కూడా రెడీ అయిపోయాను. మీకు కావాలా? మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే 2 రకాలుగా ఇలా చేస్తాను. గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ ఇలా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కింద బటన్ ఉంటుంది, అది నొక్కేయండి. లైక్ బటన్ ఉంటుంది, లైక్ ఇచ్చేయండి. ఒక కామెంట్ ఇచ్చేయండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. Thank you so much my channel watching.